హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆనాపానసతి గైడెడ్ మెడిటేషన్ చేసుకుందాము. ఆనాపానసతి మెడిటేషన్ అనేది చాలా సింపుల్ టెక్నిక్, గిఫ్టెడ్ బై పత్రి గారు, పితామహ బ్రహ్మర్షి పత్రి గారు, గౌతమ బుద్ధ, ఇలాంటి మహానుభావులందరూ ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా ఎంత ఉన్నత స్థితికి అయినా ఎదగగలము అనేది మనకి చెప్పడం జరిగింది. ఆ పద్ధతిని పాటిస్తూ పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ఎంతో ఉన్నత స్థితికి వాళ్ళు ఎదగడం కూడా జరిగింది. సో మెడిటేషన్స్ చాలా టెక్నిక్లు ఉన్నాయి, ఏది పాటించాలి అనేసి కూడా చాలామంది ఫ్రెండ్స్ డౌట్స్ వస్తూ ఉంటాయి. టెక్నిక్లు ఎన్ని ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ ఆనాపానసతి మెడిటేషన్ చేపిస్తున్నాను నేను, ఇప్పుడు అన్నీ చేసాం కానీ మేము ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంది. ఎక్కడైనా కూర్చొని ఏ టైంలోనైనా చేసుకోవడానికి ఈజీగా ఉంది. ప్లస్ ధ్యాన స్థితికి వెళ్ళడానికి చాలా సులువుగా ఉంది అని చెప్పడం జరిగింది. సో ఆనాపానసతి మెడిటేషన్ గైడెడ్ మెడిటేషన్ మనం చేసుకుందాం. ఎవరైతే బాసపట్ల వేసుకొని కూర్చోగలరో వాళ్ళు బాసపట్ల వేసుకొని కూర్చొని చేతులు రెండు లాక్ చేసుకొని కళ్ళు రెండు మూసుకొని సహజ సిద్ధంగా జరుగుతున్న మన శ్వాసని మనం గమనించుకోవడమే. ఇదే ఆనాపానసతి మెడిటేషన్, ఆనా అపాన సతి మెడిటేషన్. ఎవరైతే కింద కూర్చోలేరో వాళ్ళు చైర్స్లో కూర్చోవచ్చు, సోఫాల్లో కూర్చోవచ్చు, బెడ్ మీద కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చొని అప్పుడు క్రాస్ లెగ్స్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే పైన కూర్చుంటారో వాళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు మనకి తెలియకుండానే 80% ఎనర్జీ మన కళ్ళల్లో నుంచి, 10% ఎనర్జీ అరిచేతుల్లో నుంచి, 10% ఎనర్జీ అరికాళ్ళల్లో నుంచి ప్రతి క్షణం వేస్ట్ అవుతూనే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మన సర్క్యూట్ని లాక్ చేస్తామో మన ఎనర్జీ మన ఓరాలోనే, మన ఎనర్జీ ఫీల్డ్లోనే ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. సో వేస్ట్ అవుతున్న ఎనర్జీని అవ్వకుండా మన సర్క్యూట్లో మనం ఉంచుకుంటున్నాము. సో కళ్ళు మూసుకొని ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి శరీరంలోనికి వస్తుంది. వేస్ట్ అవుతున్న ఎనర్జీని ఆపుతూ ఉన్నాము, విశ్వంలో ఉన్న విశ్వశక్తిని కూడా తీసుకుంటున్నాము. ఆ విధంగా తీసుకుంటూ మన బాడీలో ప్రతి సెల్లో మనం ఆ విశ్వశక్తిని నింపుకుంటూ ఆల్రెడీ డ్యామేజ్ అవ్వడం వల్ల అనారోగ్య సమస్యకి గురైన శరీరము పూర్తిగా ఆ సెల్స్ లోపలికి ఈ విశ్వశక్తి వెళ్ళడం వల్ల ఒక్కొక్క కణాన్ని ఎనర్జైజ్ చేయడం వల్ల, శక్తితో నింపడం వల్ల, అవన్నీ రిపేర్ అవ్వడం వల్ల ఆ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్య స్థితికి మనం వస్తున్నాము. అది దీంట్లో ఉన్న సైన్స్ అన్నమాట, మెడిటేషన్ వెనుక ఉన్న సైన్స్. దీనికోసం మనం ఏమీ చేయనవసరం లేదు. సింపుల్గా కళ్ళు మూసుకొని, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కళ్ళు మూసుకొని ఫింగర్స్ లాక్ చేసుకొని శాంతంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ కూర్చోవాలి. ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు మంచి జరుగుతుందా, మెడిటేషన్ అవుతుందా లేదా, ఏమీ ఆలోచించవద్దు. అక్కడ మనసుకు కానీ ఎలాంటి పని ఇవ్వద్దు అన్నమాట. ఏది అవ్వాలో ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కొత్త వాళ్ళు ఎవరైతే మెడిటేషన్ స్టార్ట్ చేస్తారో కంపల్సరీగా రెగ్యులర్గా 40 days వదలకుండా మెడిటేషన్ చేయండి. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కంపల్సరీ తీరిపోతాయి. ఎందుకు తీరిపోతాయి అంటే ఇప్పుడే మాట్లాడుకున్న దాని వెనుక ఉన్న సైన్స్. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఆనాపానసతి మెడిటేషన్. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి మై డియర్ ఫ్రెండ్స్.
ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. అయితే కొత్తగా ధ్యానంలోనికి వచ్చిన వాళ్ళకి సైలెంట్గా ఉండే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోండి. అయితే సైలెంట్గా ఉండాలి అట్మాస్ఫియర్. చీకటి గది అయితే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ధ్యానం పాత్రలో ఒకసారి వచ్చిన తర్వాత మనం ఎక్కడ కూర్చున్నా, ఎంత సౌండ్స్లో కూర్చున్నా మనకు అయిపోతుంది ధ్యానం. బట్ స్టార్టింగ్లో ఎవరైతే సాధన స్టార్ట్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళకి మాత్రం రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే మనం ఏదైతే చేయాలి అనుకుంటామో దానికి యూనివర్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అందరు రిక్వెస్ట్ చేయండి. ఫోన్లు బంద్ చేసుకొని, టీవీలు ఇట్లాంటివి బంద్ చేసుకొని, సౌండ్స్ రాకుండా అన్ని డోర్లు బంద్ చేసుకొని, ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేసి నేను ధ్యానం చేస్తున్నాను, సౌండ్స్ చేయొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కూర్చొని చేయండి. అప్పుడు అసలు ధ్యాన స్థితికి, అశూన్య స్థితికి వెళ్తామన్నమాట. ఓకేనా? స్టార్ట్. క్లోజ్ యువర్ ఐస్. ప్రశాంతంగా కళ్ళు ముయ్య. అవుతున్న కాళ్ళు మడిమలు నెమ్మదిగా మీ శరీరాన్ని హాయిగా ప్రశాంతంగా చూసుకుంటూ పైకి రండి మాస్టర్స్. యాంకిల్ జాయింట్, కఫ్ మజిల్స్ నెమ్మదిగా కాళ్ళని చూసుకుంటూ మోకాళ్ళ ప్రాంతం వరకు రండి మాస్టర్స్.
ఎక్కడికైతే మన ధ్యాస వెళ్తుందో అక్కడికి పూర్తిగా శక్తి ప్రవాహం జరుగుతుంది. ఎలాంటి ఆలోచనలు వెనుక పరిగెత్తకుండా మీ శరీరాన్ని ప్రశాంతంగా ప్రేమగా గమనించుకుంటూ రండి. మోకాళ్ళ పై భాగం పూర్తి స్థాయిలో ప్రశాంత స్థితికి వస్తుంది. శరీరం పొత్తి కడుపు ప్రాంతం పూర్తిగా ఒక్కొక్క పార్టుని రిలాక్స్ చేస్తూ వెళ్ళండి మాస్టర్స్. నాభి ప్రాంతం రిలాక్స్డ్ నౌ. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధము లేకుండా మీ శరీరాన్ని, ఈ అద్భుతమైన సృష్టిని ప్రశాంతంగా గమనించుకుంటూ రండి. పొట్ట ప్రాంతాన్ని పూర్తిగా రిలాక్స్ చేసేయండి మాస్టర్స్. పూర్తిగా ప్రశాంత స్థితికి తీసుకొని రండి. నెమ్మదిగా పైకి వస్తూ ఛాతీ ప్రాంతము, చెస్ట్ రీజియన్, హిప్ రీజియన్, మన హిప్ జాయింట్ని హిప్ మజిల్స్ని పూర్తి స్థాయిలో ప్రశాంత స్థితిలోనికి తీసుకురండి మాస్టర్స్. మన వెన్నుపూసని గమనించుకుంటూ పైకి వెళ్దాం. నెమ్మదిగా, ఎలాంటి ఉరుకులు బెరుకులు అవసరమే లేదు. హాయిగా ప్రశాంతంగా మన వెన్నుపూసలో ఉన్న ఎముకలన్నింటినీ పూర్తిగా ప్రశాంత స్థితిలోనికి తీసుకువస్తూ గమనించుకుంటూ వెళ్దాం. కింద నుంచి పైకి వెన్నుపూసని హాయిగా ప్రేమగా చూడండి మాస్టర్స్. పూర్తిగా మన వీపు ప్రాంతం, బ్యాక్ రీజన్ శాంత స్థితికి వచ్చాయి. ఎంతో హాయిగా ఫీల్ అవుతున్నాం. భుజాలు, షోల్డర్స్ పూర్తిగా బరువంతా తగ్గిపోయి ఎంతో తేలిక పడుతూ హాయిగా ప్రశాంత స్థితికి వచ్చేసాయి ఫ్రెండ్స్. చేతులు పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి. మా చేతులు
మణికట్టు, అరిచేతులు, వేళ్ళు రిలాక్స్ నా పూర్తి స్థాయిలో ప్రశాంత స్థితికి వచ్చేసాయి మాస్టర్స్. రిలాక్స్ యువర్ నెక్ రీజియన్, మెడ ముందు భాగము, వెనక భాగము, పక్క భాగాలు పూర్తి స్థాయిలో ప్రశాంత స్థితికి వచ్చాయి. కళ్ళు రిలాక్స్ అయ్యాయి. ఐస్ రిలాక్స్ నౌ. నోస్, ముక్కు, చెవులు, నోరు, మన దవడ ప్రాంతంలో ఎన్నో రకాల టెన్షన్స్ అక్కడ నింపబడి ఉంటాయి. వాటన్నింటినీ పూర్తి స్థాయిలో తీసివేసి నోటి లోపల మన దవడలని రిలాక్స్ చేయండి. పళ్ళు, నోరు, ఒక్కొక్క అంగాన్ని ప్రశాంత స్థితిలోనికి తీసుకువచ్చినప్పుడు ఆ ప్రదేశాల్లో పేరుకుపోయిన టెన్షన్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. దవడ ప్రాంతాన్ని పూర్తిగా ప్రశాంత స్థితికి తీసుకొని రండి మాస్టర్స్. మన పై పెదవికి, ముక్కుకి మధ్యలో ఉన్న భాగాన్ని పూర్తి స్థాయిలో ప్రశాంత స్థితికి తెచ్చివేయండి. ఫేస్ మొత్తం హాయిగా రిలాక్స్ అయిపోయినది. చెవులు వెనక భాగాన్ని చూడండి మాస్టర్స్. ఏదో బరువు పెట్టిన ఫీలింగ్, దాన్నంతా తీసివేసి రిలాక్స్ అవ్వండి. అదంతా గాలిలో తేలిపోతూ కాంతి రూపధారణ దాలుస్తూ మీ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతూ మీరు ప్రశాంత స్థితిలోనికి వస్తున్నారు. చెవులు వెనుక భాగం నుంచి నెమ్మదిగా తల వెనుక భాగానికి వెళ్ళండి మాస్టర్స్. ఎంతో అద్భుతమైన ప్రశాంతత. తల వెనుక భాగము పూర్తిగా హాయిగా రిలాక్స్డ్ స్టేట్కి వచ్చింది మాస్టర్స్. తలపై భాగంలో ఉన్న బరువంతా తగ్గిపోయి ఎంతో తేలిక పడుతూ చల్లటి గాలి వీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది. ఎంతో అద్భుతంగా తల పై భాగము రిలాక్స్ అవుతూ ఉన్నది. ఎంతో ఆహ్లాదకరమైన ఒక శాంత స్థితి తల పై భాగాన్ని నింపివేసింది. హాయిగా
శరీరం మొత్తం ప్రశాంత స్థితికి వచ్చింది మాస్టర్స్. ఇప్పుడు ఈ స్థితిలో సహజ సిద్ధముగా జరుగుతున్న మన శ్వాసని గమనించుకుందాం. 24 గంటలు మన శ్వాస నడుస్తూనే ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన సహజ సిద్ధమైన శ్వాసని ఒక సాక్షి భావముగా గమనించుకుందాం. ఎప్పుడు ఆ శ్వాస మన ముక్కు రంధ్రాల గుండా మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది, ఆ ప్రవేశించిన శ్వాస ఎక్కడి వరకు వెళ్తుంది? లోపల నుంచి శ్వాస ఎప్పుడు బయటికి వస్తుంది? లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస, ఒక్కొక్క శ్వాసని ప్రశాంతంగా గమనించుకుంటూ కూర్చుందాం. ఎంతో అద్భుతమైన, చాలా సరళమైన ధ్యానము ఆనాపానసతి మెడిటేషన్. శ్వాస లోపలికి ఎప్పుడు వెళ్తుంది, బయటికి ఎప్పుడు వస్తుంది? కావాలని శ్వాస పీలవడం, వదలడం చేయవద్దు మాస్టర్స్. ఏ శ్వాస అయితే మనం 24 గంటలు తీసుకుంటూ ఉంటాము, ఆ శ్వాసని సాక్షిభూతంగా ఎప్పుడు లోపలికి వెళ్తుంది, ఎప్పుడు బయటికి వస్తుంది అని గమనించడం మాత్రమే చేయాలి. Be with your breath, my dear friends. Just observe, inhale and exhale. ఎలాంటి ఆలోచనల వెనక పరిగెత్తకుండా, అనవసరమైన శబ్దాల వెనక పరిగెత్తకుండా, అద్భుతమైన శ్వాసని మాత్రమే గమనించుకుంటూ, ఆ ఒక్కొక్క శ్వాసని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ, ఆ శ్వాసతో పాటే ఉంటూ, ఆ శ్వాసతో పాటే లోపలికి వెళ్ళండి మాస్టర్స్. మీ అంతరంగాల లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస, ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని బలవంతంగా ఆపవద్దు.
ఆ ఆలోచనలని వాటి ప్లేస్లో వదిలివేసి మళ్ళీ మీరు మీ శ్వాస మీదకి ధ్యాస తీసుకొని రండి మాస్టర్స్. వచ్చిన ఆలోచనలు వెనక పరిగెత్తకుండా, వాటిని ఎనలైజ్ చేయకుండా మళ్ళీ మనం మన ధ్యాస శ్వాస మీదకి తీసుకొని వద్దాం. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస. మన శ్వాసని గమనించుకుంటూ మనం ఒక శూన్య స్థితికి వెళ్తున్నాం. ఆ శూన్య స్థితిని ధ్యాన స్థితి అంటాం. ధ్యాన స్థితిలో తల పై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రము గుండా విశ్వశక్తి శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. Be with your breath, my dear friends. శ్వాసని గమనిస్తూ కూర్చోండి. జరిగిపోయిన గతం గురించి ఎలాంటి ఆలోచనలు వద్దు. జరగవలసిన దాని గురించి ఎలాంటి ఆలోచనలు వద్దు. ఎంతో అద్భుతమైన క్షణాలు ఇవి. ఈ క్షణానికి వెనక్కి వద్దాం. ఈ ప్రెజెంట్ మూమెంట్కి వెనక్కి వద్దాం. మనతోనే మనం ఉందాం. మన శరీరంలోనికి ప్రవేశించిన విశ్వశక్తి శరీరంలోని ప్రతి అణువు లోపలికి వెళ్ళి మన శరీరాన్ని అద్భుతమైన శక్తితో నింపివేస్తుంది. Be with your breath. ఒక్కొక్క శ్వాసని గమనించుకుంటూ కూర్చోండి. ఎప్పుడైతే ధ్యాన స్థితి లోపలికి వెళ్తామో ఆ ఆనందమయ స్థితిని
అనుభూతి చెందండి. ఎప్పుడైతే ఆలోచనలు వస్తున్నాయో అప్పుడు మాత్రమే మళ్ళీ ధ్యాసని శ్వాస మీదకి తీసుకొని రండి మాస్టర్స్. రోజు మన వయసు ఎంతో, అన్ని నిమిషాలు తక్కువలో తక్కువ, వీలైన వాళ్ళు ప్రతిరోజు మినిమం 1 అవర్ తగ్గకుండా ధ్యానం చేయడం వలన కంటిన్యూగా 40 రోజులు ధ్యానం చేయడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత తొందరగా ఆరోగ్యాన్ని పొందగలుగుతాం ఫ్రెండ్స్. సంపూర్ణ ఆరోగ్యము అంటే ఒక్క భౌతిక శరీరమే కాదు, మన భావోద్వేగాలు నిండి ఉన్న శరీరము, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ పూర్తి స్థాయిలో సమతుల్యం లోపలికి వచ్చి ప్రాపర్ అలైన్మెంట్ లోకి వచ్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాం. ఎలాంటి ఆలోచనలు వెనక పరిగెత్తకుండా శ్వాస మాస్టర్స్. Be with your breath. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస, ఎన్నో రకాల అనుభవాలు మనకి వస్తూ ఉంటాయి. మనం ధ్యానం చేసినప్పుడు శరీరము పూర్తిగా బరువెక్కవచ్చు, పూర్తిగా తేలిక అవ్వవచ్చు. శరీర భాగంలో ఎక్కడైనా నొప్పి అనుభవం కలగవచ్చు. తల బరువెక్కవచ్చు, వెన్నుపూసలో నొప్పి రావచ్చు. ఎందుకంటే మన లోపలికి వచ్చిన విశ్వశక్తి శరీరంలోని ప్రతి అణువు లోపలికి వెళ్ళి మన శరీరాన్ని, ఆ అణువులను శక్తితో నింపుతున్నప్పుడు అనవసరంగా ఇప్పటి వరకు మనం పెట్టుకున్న ఆ బ్లాకేజెస్ అన్నీ శుభ్రమైపోతూ ఉన్నప్పుడు అక్కడ జరిగే చర్య వలన మనకి ఇలాంటి నొప్పి కానీ, చీమలు పారుతున్నట్లు కానీ ఎన్నో రకాల అనుభవాలు అనిపించవచ్చు. ఏది జరిగినా అక్కడ చాలా
మంచి చర్య జరుగుతుంది అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాసని మాత్రమే గమనించుకుంటూ కూర్చోండి. ఆలోచనలు వస్తే కంగారు పడవలసిందేమీ లేదు. ఎన్నో సంవత్సరాలుగా లోపల పేరుకుపోయిన విషయాలన్నీ ధ్యానం సమయంలో ఉపరితలానికి వచ్చి శుభ్రమైపోతూ ఉంటాయి. అందుకని ఆ వస్తున్న ఆలోచనల మీదకి ధ్యాస వెళ్ళకుండా మీరు వెంటనే మీ శ్వాస మీదకి ధ్యాస మళ్లించండి. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస. రోజు ధ్యానం చేయడం వలన మన ఎన్నో ఒడిదుడుకులకు మన మనసు ప్రశాంత చిత్తానికి వచ్చి మన సహజ సిద్ధమైన గుణానికి మనం పూర్తిగా కనెక్ట్ అవుతాం మాస్టర్స్. మన సహజ సిద్ధమైన గుణము ఏంటో తెలుసుకోగలుగుతాం. మనసు కుదుట పడినప్పుడే ఎన్నో రకాల మన ప్రశ్నలన్నింటికీ జవాబు లోపల నుంచే దొరుకుతుంది. మన ప్రశ్నలకి జవాబు లోపల ఉన్నా కూడా మనం వాటిని తెలుసుకోలేక పోబట్టే ప్రతి దాని కోసం బయట వెతుకుతూ ఉన్నాం. ఏ రోజైతే బయట వెతకడం మానివేసి మన లోపలికి మనం మన శ్వాస ద్వారా వెళ్తాము, అప్పుడే ప్రతి సమస్యకి పరిష్కారం మన లోపల నుంచే వస్తుంది మాస్టర్స్. ఎలాంటి ఆలోచనలు వెనక పరిగెత్తకుండా మీ శ్వాస మీదనే ధ్యాస పెట్టండి. Be with your breath. ఎంతో అద్భుతమైన శూన్య స్థితిలో ఉన్న ఆ బ్రహ్మానందాన్ని మనం పొందగలుగుతున్నాం.
వెతికే ఆనందం మన లోపలే ఉంది మాస్టర్స్. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం ప్రతిరోజు ధ్యానం చేయడం వలన. పొద్దన్నా కూడా ఆపుకోలేని ఎన్నో రకాల నెగిటివ్ థాట్స్ మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకు వస్తూ ఉంటాయి. రోజు ధ్యానం చేయడం వలన అవన్నీ శుభ్రమైపోయి కాన్షియస్ మైండ్ మొత్తం పాజిటివ్ థాట్స్ తోటి, మంచి ఆలోచనలతోటి నిండిపోతుంది. ఏ ఆలోచనలైతే మన లోపల నుంచి వస్తాయో అవే మన రియాలిటీగా మారతాయి. ప్రజెంట్ మూమెంట్లో చేసే ఆలోచనలే మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి, సృష్టిస్తాయి. ఎవరో వచ్చి మన జీవితాలని బాగు చేస్తారు అని ఎవరి కోసం ఎప్పుడు ఎదురు చూడవద్దు మాస్టర్స్. మన జీవితాలు మన చేతుల్లో ఉన్నాయి. మన జీవితాలని మార్చుకోగలిగిన శక్తి మన లోపల ఉన్నది. ఆ శక్తిని నిద్రలేపాలంటే ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వలన మనకి జ్ఞానం వస్తుంది. ఆ ఆత్మ జ్ఞానంలో కర్మలు కరిగిపోతాయి మాస్టర్స్. అనవసరమైన భావోద్వేగాలు కరిగిపోతాయి మాస్టర్స్. మైండ్ నెమ్మదిగా కరిగిపోతుంది మాస్టర్స్. నెమ్మదిగా మనం ఆత్మస్థితిలోనికి ఎదుగుతాం. ఒక్కొక్క శ్వాసని ప్రశాంతంగా గమనించుకుంటూ కూర్చుందాం. ఎప్పుడైతే మన మైండ్ కరిగిపోతుందో ఆత్మస్థితికి చేరుకుంటామో ఆత్మకి సంబంధించిన ఫీలింగ్స్, ప్రేమ, కరుణా తత్వాలు నిద్రలెగుస్తాయి. మనము అంటే ప్రేమనే, కరుణనే. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఏమి చేస్తున్నాను అన్న విషయాలు వెలికి తీయబడతాయి మాస్టర్స్.
Be with your breath. ఇంకొక 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకుందాం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదకి ధ్యాస మళ్ళిద్దాం. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని పొందుదాం. మనము అంటే ఈ ఆనందమయ స్థితే మాస్టర్స్. నేను ఈ శరీరాన్ని మాత్రమే కాదు, ఈ మనసు మాత్రమే కాదు, అనంత శక్తితో నిండి ఉన్న ఆత్మని అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతాం. లాస్ట్ 3 minutes ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి మాస్టర్స్. Last 2 minutes. Last 1 minute. చెప్పే వరకు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు మాస్టర్. Last 30 seconds. Be with your breath. Last 20 seconds. Last 10 seconds. కళ్ళు ఎవ్వరూ తెరవద్దు. కళ్ళు తెరిసే విధానం చెప్పే వరకు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. మీ భౌతిక శరీరాన్ని గమనించుకోండి. నెమ్మది నెమ్మదిగా మీ భౌతిక శరీరం లోపలికి వెనక్కి వచ్చేసి గమనించుకోండి. తలపై భాగం నుంచి ముఖము, తల వెనుక భాగము, చెవులు, చెవుల కింద భాగం, మెడ, కళ్ళు, ముక్కు, నోరు, నోరు లోపల దవడలు, గడ్డం,
భుజాలు, చేతులు, అరిచేతులు, వేళ్ళు, ఛాతీ, కడుపు ప్రాంతము, నాభి ప్రాంతం, వెన్నుపూస పైనుంచి కిందకి, వీపు, కాళ్ళు, మోకాళ్ళు, కాలి మడిమలు, అరికాళ్ళు. పూర్తిగా భౌతిక శరీరంలోనికి వచ్చాం. లాస్ట్ 5 సెకండ్స్, లాస్ట్ 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా మూసి ఉన్న కళ్ళ మీదనే మీ అరిచేతులు పెట్టుకొని మీ ముఖాన్ని మీరే ప్రేమగా స్పర్శించండి. చిన్న పిల్లవాడిని చేతిలో తీసుకొని ఎంతో ప్రేమగా టచ్ చేస్తారు. అలా మిమ్మల్ని మీరు ప్రేమగా టచ్ చేస్తూ చెప్పుకోండి, ఐ లవ్ మై సెల్ఫ్. నేనంటే నాకెంతో ప్రేమ. 3 సార్లు చెప్పండి, నేనంటే నాకు చాలా ప్రేమ. ఐ లవ్ మై సెల్ఫ్. నా జీవితం అంటే నాకెంతో ప్రేమ. ఐ లవ్ మై లైఫ్. నా జీవితం అంటే నాకు చాలా ప్రేమ. ఐ లవ్ యూనివర్స్. అందరితో ప్రేమగా ఉంటాను. అందరితో నాకున్న బంధము ప్రేమ బంధమే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెమ్మదిగా అరిచేతులు తీస్తూ కళ్ళు ఓపెన్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా మనందరం ధ్యానం చేసుకున్నాం. అయితే ధ్యానంలో ఎన్నో రకాల అనుభవాలు వచ్చి ఎందుకు వస్తున్నాయో అర్థం కాక కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. ఏ అనుభవము వచ్చినా కూడా ధ్యానంలో అది మన మంచి కోసమే జరుగుతుంది మాస్టర్స్. అది తెలుసుకోవాలి. రంగులు కనపడవచ్చు, నీళ్లు కనపడవచ్చు, అగ్ని కనపడవచ్చు, ఎన్నో రకాల అనుభవాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ అంగీకరిస్తూ ముందుకు వెళ్దాం. ఎలాంటి డౌట్ ఉన్నా ఆల్రెడీ ధ్యానం చేస్తున్న మాస్టర్స్ని అడిగి తెలుసుకోవచ్చు. అంతేగాని దేనికి కంగారు పడవద్దు. ఆనాస అపానసతి మెడిటేషన్ అనేది చాలా అద్భుతమైన మెడిటేషన్. సో ప్రతిరోజు ధ్యానం చేసుకొని మన జీవితాలని మన అరిచేతుల్లోకే తీసుకొని మనమే మన జీవితాలను సరిదిద్దుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.